శంకర్, ఇంకాసేపట్లో ఆ ఉత్తమ్ గాడి పెళ్ళం మైథిలి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కాబోతోంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం గుడ్ న్యూస్ చెప్పినవన్నా నువ్వు. ఆ మైథిలిని అరెస్ట్ చేసుడు, దాన్ని పోలీస్ జీప్ ఎక్కించుడు, ఆ తర్వాత జైలుకి పంపించుడు నా కళ్ళారా చూడాలనా? ఓకేరా, దాని అరెస్ట్ నువ్వు కళ్ళారా చూడాలని ముచ్చట పడుతున్నావు కాబట్టి డైరెక్ట్గా స్పాట్కి వెళ్దాం పదా. సరే అన్నా. కొంచెం తొందరగా పోనివ్వండి. అలాగే మేడం. ఏంటి సార్, ఎవరైనా పబ్లిక్ అడ్డంగా వస్తే లైన్ క్లియర్ చేయాల్సిన మీరే పబ్లిక్కి అడ్డం వచ్చారేంటి? మీరు ఇప్పుడు పబ్లిక్ కాదు మేడం. మాకొచ్చిన సమాచారం ప్రకారం మీరు క్రిమినల్. సార్, ఒక గొప్పింటి కోడల్ని పట్టుకుని క్రిమినల్ అంటున్నారా? ఏ ఆధారంతో, ఏ సాక్ష్యంతో నన్ను క్రిమినల్ అంటున్నారు సార్? మీరు గనక తగిన సాక్ష్యాధారాలు చూపించకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంది. హలో మేడం, ఏ సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడడానికి మేము కామన్ మ్యాన్స్ కాదు. వీఆర్ పోలీస్. పక్కా సమాచారం ప్రకారం జానకి రామయ్య స్వీట్ షాప్ నుంచి స్మగ్లింగ్ జరుగుతుంది. మీ దగ్గర బంగారు బిస్కెట్లు, పురాతన విగ్రహాలు ఉన్నాయి. స్వీట్స్ డెలివరీ అన్న వంకతో మీరు ఆ బిస్కెట్లని, విగ్రహాలని స్మగ్లింగ్ చేస్తున్నారని మా దగ్గర సమాచారం ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఎవరో అజ్ఞాత వ్యక్తి చెప్పిన మాటలు విని దశాబ్దాలుగా స్వీట్ బిజినెస్ చేస్తున్న జానకి రామయ్య స్వీట్ షాప్నే అనుమానిస్తున్నారా? సారీ మేడం, యాజ్ ఏ పోలీస్ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మా డౌట్ క్లియర్ చేసుకోవడం మా రెస్పాన్సిబిలిటీ. మీరు మాకు కోఆపరేట్ చేస్తే మా డ్యూటీ మేము చేసుకుని వెళ్ళిపోతాం, లేదంటే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐ రియల్లీ పిటీ యూ సార్. మీరు చెప్పిన దాంట్లో 0% కూడా నిజం లేదు. అయినా కూడా ఇఫ్ యూ వాంట్ టు చెక్, యూ కెన్ చెక్. థ్యాంక్ యూ మేడం. కానిస్టేబుల్ సార్, వెహికల్ మొత్తం చెక్ చేయండి. ఓకే సార్. ఆపరా. బంగారం సార్, ఆ బిస్కెట్లు ఉన్నాయి సార్. చూడండి సార్. మీ కళ్ళతో మీరే చూశారు కదా మేడం. మీరు డెలివరీ ఇవ్వాల్సిన స్వీట్ బాక్స్లోనే ఈ బంగారు బిస్కెట్లు, పురాతన విగ్రహాలు దొరికాయి. ఇప్పుడు మీరేమంటారు? ఇవి కొన్ని వందల ఏళ్ల నాటి విగ్రహాలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నిజంగా ఇవి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. సార్, వీళ్ళు కొన్ని కోట్ల రూపాయల లాభాలు సంపాదించింది కేవలం స్వీట్లమ్మి కాదు సార్. ఇలాంటి స్మగ్లింగ్, ఇల్లీగల్ పనులు చేయడం వల్లే సంపాదించారు. కిషోర్. ఎస్, కిషోర్ని మాట్లాడుతున్నా. ఎస్ఐ గారు, ఇలా స్వీట్ షాప్ని అడ్డం పెట్టుకొని స్మగ్లింగ్ చేస్తూ చట్టాన్ని, న్యాయాన్ని మోసం చేస్తున్న ఇలాంటి వాళ్ళ మీద వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. సారీ మేడం, మీరు ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్, నిజంగా మా స్వీట్స్ బాక్స్లోకి ఈ గోల్డ్ బిస్కెట్స్, ఈ విగ్రహాలు ఎలా వచ్చాయో మాకు నిజంగా తెలియదు సార్. నిజంగా ఆవిడకేమీ తెలియదు సార్, పాపం. ఓ పాలు ఆవిడ స్టేషన్కి తీసుకుపోయి ఎంక్వైరీ చేయండి. సారీ మేడం, ఇక్కడ దొరికిన గోల్డ్ బిస్కెట్స్, పురాతన విగ్రహాలు ఆధారంగా మీ జానకి రామయ్య స్వీట్ షాప్లో స్మగ్లింగ్ జరుగుతుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. సో మీ షాప్ని సీజ్ చేయబోతున్నాం. మీ ఓనర్ని అరెస్ట్ చేయబోతున్నాం. పదండి, మీ షాప్కి వెళ్దాం. సార్, అది కాదు సార్. ప్లీజ్ పదండి. పదండి, పోలీసులు చెప్పినట్టు వినాలే. మైథిలి, ఎస్ఐ గారు చెప్పింది నిజమా?
నువ్వు తీసుకెళ్తున్న స్వీట్ బాక్స్లో గోల్డ్ బిస్కెట్స్ విగ్రహాలు ఉన్నాయా? ఆ, ఉన్నాయి అత్తయ్య గారు, ఉన్నాయి అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఛీ, ఎంత నీచమైన పని చేశావే! నీ స్వార్థం కోసం మా పరువు ప్రతిష్టల్ని నాశనం చేస్తావా? నిన్ను అమ్మా, మైథిలి గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయని చెప్పింది కానీ అవన్నీ తను స్మగ్లింగ్ చేస్తున్నానని చెప్పిందా? ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముందిరా? తను స్మగ్లింగ్ చేస్తుంది కాబట్టే కదా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. ఇంకా నీ పెళ్ళాన్ని సమర్థించాలనుకుంటున్నావా? సమర్థిస్తుంది జరిగిన తప్పుని కాదు, నా భార్య క్యారెక్టర్ని. తనేంటో నాకు తెలుసు. ప్రాణం పోయినా మైథిలి ఇలాంటి పని ఎప్పటికీ చేయదని నా నమ్మకం. ఇప్పుడు నమ్మాల్సింది నువ్వు కాదు ఉత్తమ్, పోలీసులు. వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతున్నారు మైథిలియే స్మగ్లింగ్ చేసింది అని. అసలు మా షాప్ దగ్గర నీకేంట్రా పని? ఎస్ఐ గారు, నా అనుమానమే నిజమైతే మా స్వీట్ బాక్స్ లో గోల్డ్ బిస్కెట్లు వీడే పెట్టించుంటాడు. వీడిని అరెస్ట్ చేసి మీ స్టైల్లో ఎంక్వైరీ చేయండి. నిజాలేంటో వాడే చెప్తాడు. వాడిని పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయడం కాదు, ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తారు. అదే జరిగితే దశాబ్దాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న వ్యాపారం మొత్తం సర్వనాశనమైపోతుంది. కస్టమర్లకి మా మీద ఉన్న నమ్మకం బూడిదైపోతుంది. నువ్వేదో ఉద్ధరిస్తావని నేను కూడా ఆఫీస్కి రాకుండా నిన్ను పంపిస్తే నువ్వు చేసిన నిర్వాకం ఇదా? అత్తయ్య, నిజంగానే నే తప్పు చేయలేదత్తయ్య. చాలే ఆపు. నిప్పు లేకుండా పొగ రాదని నువ్వు ఏమీ చేయకుండానే వాటిల్లోకి బంగారం బిస్కెట్లు ఎలా వచ్చాయి? దేవుడు తెచ్చిపెట్టాడా? అమ్మా, ఎలా వచ్చాయో ఎవరు పెడితే వచ్చాయో పోలీసులు తేలుస్తారు కదా. ఈలోపే ఆవేశపట్టం దేనికి? ఎస్ఐ గారు, మేమంటే గిట్టని వాళ్ళు మా వ్యాపారాన్ని దెబ్బ కొట్టడానికి, సమాజంలో మా పరువు తీయడానికి కావాలనే ఇదంతా చేశారు. మాకొక్కరోజు టైం ఇవ్వండి. మా మైథిలి ఏ తప్పు చేయలేదని మేం నిరూపిస్తాం. సారీ సార్, మైథిలి గారు స్మగ్లింగ్ చేస్తూ రెడీ హ్యాండెడ్గా దొరికిపోయారు. సో ఈ కంపెనీకి యజమానురాలైన జానకమ్మ గారిని మేము అదుపులోకి తీసుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నారు సార్? మా అమ్మమ్మ గారిని అరెస్ట్ చేయడం ఏంటి? ఈ తప్పుకి ఆవిడకి ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, అంతేకాని మా అమ్మమ్మ గారిని అరెస్ట్ చేస్తానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మైథిలి, ఈ జానకిరామయ్య స్వీట్ షాప్లో ఎలాంటి నేరం జరిగినా కంపెనీ చైర్పర్సన్ జానకమ్మ గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవును, తప్పు చేసింది మీరే అయినా చేయించింది ఈవిడని మా అనుమానం. అందుకే విచారణ నిమిత్తం ఈవిని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్, జానకమ్మ గారిని జీపెక్కించు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఎస్ఐ గారు, ప్లీజ్, అంతగా మీరు అరెస్ట్ చేయాలనుకుంటే నన్ను అరెస్ట్ చేయండి. దయచేసి మా అమ్మమ్మ గారిని వదిలేయండి. ఎస్ఐ గారు, కావాలంటే మినిస్టర్ గారితో నేను మాట్లాడతాను, ఆయనతో చెప్పిస్తాను. తొందరపడి మా నాన్నమ్మని అరెస్ట్ చేయకండి. మినిస్టర్ గారంటే మీ కంపెనీలో పనివాడు అనుకుంటున్నారా ఏంటి? మీరు ఫోన్ చేయంగానే అరెస్ట్ చేయకుండ్రి అని చెప్పనీకి. ఎస్ఐ గారు, ఇంకా చూస్తారేంటి? ఆవిడని అరెస్ట్ చేయండి సార్. పదండి మేడం. సార్ వద్దు, దయచేసి మా అమ్మమ్మ గారిని అరెస్ట్ చేయకండి. మైథిలి, నీలాంటి అసమర్థురాల్ని, బాధ్యత నిబద్ధత లేని చేతకాని దాన్ని నా ఇంటి కోడలిగా తెచ్చుకున్నందుకు నాకీ శిక్ష పడాల్సిందే. ఎస్ఐ గారు, పదండి వెళ్దాం. నానమ్మా, ఒక్క నిమిషం ప్లీజ్. మైథిలిని అపార్థం చేసుకోకండి. తనేంటో నాకే కాదు, మీకు కూడా తెలుసు. నిజం నిరూపించుకోవడానికి తనకు ఒక అవకాశం ఇద్దాం. అవును ఎస్ఐ గారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నిజమేంటో నిరూపించుకుంటాను. అసలు దోషులు ఎవరో పట్టిస్తాను. ఒకవేళ అప్పటికి నేను నిజం నిరూపించలేకపోతే నేనే డైరెక్ట్గా వచ్చి సరెండర్ అవుతాను. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటావని గ్యారెంటీ ఏంటి? నేరం రుజువే అరెస్ట్ అవుతావని భయంతో ఎటైనా పారిపోతే?
అది నీలాగా క్యారెక్టర్ లేని వాళ్ళు చేసే పని. ఈ మైథిలి ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పదు. అయితే అదే మాట పేపర్ మీద రాసి సంతకం పెట్టు. ఎస్ఐ గారు, మా కోడలు అరెస్ట్ చెయ్యొద్దు అనట్లేదు. ఒక 2 days టైం అడుగుతుంది. ఈలోపు గనక తను నిజం నిరూపించలేకపోతే మా అత్తయ్య గారికి బదులుగా తనే అరెస్ట్ అవుతుంది. అలా అని లెటర్ రాసి సైన్ చేసి మరీ ఇస్తుంది. మైథిలి, రాసి సంతకం పెడతావుగా? ఖచ్చితంగా రాసిస్తాను అత్తయ్య గారు. మేనేజర్ గారు, ఓకే మేడం. మేడం, ఇదిగోండి. సార్, ఈ 2 daysలో నిజమేంటో నిరూపించలేకపోతే నేనే నేరం చేశాను అని అంగీకరించి అరెస్ట్ అవుతాను. అలా అని లెటర్ రాసి సైన్ చేశాను. మీకు ఓకే కదా? ఓకే మేడం. 2 days తర్వాత మాత్రం నిజం నిరూపించలేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీరుతాను. శంకర్, ఇంకో 2 daysలో మైథిలి అరెస్ట్ కాబోతుందిరా. ఈ వండర్ఫుల్ మూమెంట్ని న్యూస్ ఛానల్లో చూసి ఎంజాయ్ చేద్దాం. పద. టూ డేస్లో పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అది నువ్వు కాకుండా చూసుకో. చేసిన నిర్వాకం చాలు, పదండి వెళ్దాం. చిచి, నువ్వు ఇంత నీచమైన పని చేస్తావని అస్సలు ఊహించుకోలేదు. అసలు నీకేం తక్కువైందని ఆ నీచుడితో చేతులు కలిపి స్మగ్లింగ్ చేయాలనుకున్నావు? నిజం అత్తయ్య గారు, నేను ఎలాంటి స్మగ్లింగ్ చేయలేదండి. నోర్ముయ్ నోర్ముయ్. పోలీసులకు సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత కూడా నేనే తప్పు చేయలేదని అనడానికి నీకు నోరెలా వచ్చిందే? ఈవిడి గోరు తల్లేమో దొంగతనాలు చేసి మన పరువు తెస్తుంది, ఈవిడి గారు స్మగ్లింగ్ చేసి మన పరువు ప్రతిష్టలు గంగలో కలిపేస్తుంది. అంతేలే, చెట్టు ఒకటైతే విత్తనం ఇంకోటి అవుద్దా అని వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంది దొంగ బుద్ధి. లీలాకృష్ణ గారు, లీలాకృష్ణ గారు, మా అమ్మ నాన్న మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నాకే పాపం తెలీదండి. నీ వల్ల ఇంటి పరువు పోవడమే కాదు, 25 ఏళ్లుగా పెంచుకున్న స్వీట్ బిజినెస్ పరువు కూడా సర్వనాశనం అయిపోయింది. మార్కెట్లో అందరూ మనల్ని స్మగ్లర్స్ లా చూస్తున్నారు. ఇక నుంచి సొసైటీలో తలెత్తుకొని ఎలా తిరగాలి? అమ్మా, మైథిలి అంటే మనకి తెలీదా? గొప్పింటికి కోడలయ్యుండే, ఒక కోటీశ్వరుడి భార్య అయ్యుండే, ఆఫ్టర్ ఆల్ 50 లక్షల కోసం, 25 లక్షల కోసం తను కక్కుర్తిపడి తప్పు చేసిందంటే మీరు ఎలా నమ్ముతున్నారు? నువ్వన్నట్టు ఈ మైథిలి గారు గొప్పింటికి కోడలు కావచ్చు, నీలాంటి కోటీశ్వరుడికి భార్య కావచ్చు, కానీ తన పుట్టింటి వాళ్ళు ముష్టివాళ్లే కదా. అడ్డదారిలో డబ్బులు సంపాదించి పుట్టింటి వాళ్ళకి దోచిపెట్టాలనుకునుంటుంది. పాపం దురదృష్టం కొద్దీ దొరికిపోయింది. నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్. నా పుట్టింటి వాళ్ళు అంత గతిలేని వాళ్ళేమీ కాదు, నాతో స్మగ్లింగ్ చేయించి మరీ నా మీద ఆధారపడి బ్రతకడానికి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది ఒక్కటే, జరిగిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఏ నేరం చేయలేదు. నన్నెవరో కావాలని ఈ కేసులో ఇరికించారు. చాలు చాలు, నువ్వు చేసిన తప్పు నీ మెడకి చుట్టుకొనుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. నువ్వు చేసిన నేరం అత్తయ్య గారి మెడకి చుట్టుకుంది. అత్తయ్య గారు అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళుండేవారు. అవును, ప్రాణం పోయినా పొరపాటు చేయని ఈ జానకమ్మ నువ్వు చేసిన ఈ పని వల్ల అరెస్ట్ అయి కోర్టు మెట్లెక్కాల్సి వచ్చేది. అదే జరిగితే నా ప్రాణం పోయి ఉండేది. అమ్మమ్మా, విన్నావుగా, నీ వల్ల అత్తయ్య గారు అవమానపడ్డారు. నీ వల్ల అత్తయ్య గారు మాటలు పడ్డారు. నీ వల్ల అత్తయ్య గారిని పోలీసులు అరెస్టు చేయబోయారు. కాబట్టి
ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే బట్టలు సర్దుకొని నీ పుట్టింటికి వెళ్ళిపో. పుట్టింటికి వెళ్ళిపో. పుట్టింటికి వెళ్ళిపో. అత్తయ్య గారు, అవును, నా మాటకి తిరుగులేదు. కాదు అని నీ మొగుడు అడ్డుపడినా, లేదు అని ఇంకెవరు అడ్డుపడినా ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యురాల్ని కాదు. నీ అత్తయ్య గారు. పుట్టింటికి పోవే. అమ్మా సుహాసిని, సుహాసిని, సుహాసిని. మైథిలి నేరం చేసింది అంటున్నారు. తను నేరం చేసింది అనడానికి మీ దగ్గర సాక్ష్యాలు గాని ఆధారాలు గాని ఉన్నాయా? సాక్ష్యాలంటే పోలీసులకి దొరికాయి కదా. మైథిలి స్వీట్స్ డెలివరీ ఇవ్వడానికి ఆ వెహికల్లో వెళ్ళింది కాబట్టి మైథిలినే స్మగ్లింగ్ చేసింది అన్నారు. అదే వెహికల్లో నువ్వెళ్ళుంటే నిన్ను కూడా స్మగ్లింగ్ చేసింది అనేవాళ్ళు. నిన్ను కూడా నేరస్తురాల్ని చేసుండేవాళ్ళు కాదంటావా? మాటలు రావట్లేదు కదూ? రావు. ఎందుకంటే నా మాటల్లో నిజం ఉంది కనుక. జానకమ్మ గారు, మిమ్మల్ని ఒక్క మాట అడుగుతున్నాను. మైథిలి తన దురదృష్టం వల్ల ఆ వెహికల్లో ఎక్కి వెళ్లడం వల్ల తనని నేరస్తురాల్లాగా చూస్తున్నారు. అదే వెహికల్లో మన ఉత్తమ్ ఎక్కుంటే ఇలాగే అవమానించి ఉండేవాళ్ళ? ఇలాగే మెడపట్టి బయటకు గెంటుండేవాళ్ళ? అవునమ్మా, మైథిలి మనింటి బిడ్డ కాదు కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాం. తనని ఘోరంగా అవమానించాం. అదే స్థానంలో మన బిడ్డ ఉండుంటే ఇలాగే మాట్లాడుండేవాళ్ళమా? అందరికీ చెప్పేదొక్కటే, నిజానికి మైథిలి నేరం చేసింది అనడానికి ఎవరి దగ్గర సాక్ష్యాలు లేవు. అలాంటప్పుడు తన నిజాయితీని నిరూపించుకోవడానికి తనకొక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? వ్యాపారం మీద నింద పడింది, వ్యాపారం మొత్తం సర్వనాశనం అయిపోయిందంటున్నారు. నిజానికి ఆ వ్యాపారానికి యజమానిని నేను. కాకపోతే మా భాగస్వామి అయిన జానకమ్మ గారికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాం కాబట్టి పోలీసులు ఆమెని బాధ్యురాల్ని చేసి అరెస్టు చేయాలనుకున్నారు. అంతే తప్ప నన్ను అరెస్టు చేయలేక కాదు. కాబట్టి ఈ సంస్థ యజమానిగా చెప్తున్నాను, మైథిలి తన నిజాయితీని నిరూపించుకునేంత వరకు తను ఈ ఇంట్లోనే ఉంటుంది. కాదు కూడదు అని ఈ లోపల ఎవరైనా ఆమె మీద ఎవరైనా దౌర్జన్యానికి దిగినా, ఆమెని ఈ ఇంటి నుంచి పంపించాలి అని చూసినా, ఆ తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుణ్ణి కాదు. తాతయ్య చెప్పింది విన్నావు కదమ్మా? మైథిలి మనింటి కోడలు. తన నిజాయితీ నిరూపించుకోవడానికి మనం ఒక అవకాశం ఇద్దాం. అప్పటికీ నిరూపించుకోలేకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సరేరా, అవకాశం ఇస్తున్నాం. కాకపోతే ఇక నుంచి మైథిలి మన బిజినెస్ వ్యవహారాలు చూడడానికి వీల్లేదు. ఆఫీసులో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తను ఇంటి గడప దాటడానికి వీల్లేదు.
అలాగే అమ్మా. ముందు ఈ సమస్య నుంచి బయటపడదాం. ఆ తర్వాత మైథిలి ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అనేది ఆలోచిద్దాం.